ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. రోహిత్, ఏమైంది నాన్న? భోజనం చేయకుండానే వెళ్ళిపోతున్నా? అయ్యో, వంటలు నచ్చలేదేమో అత్తయ్య గారు. లేదమ్మా, వర్క్ ప్రెషర్తో అలసిపోయి ఉంటాడు. అంతే కదా నాన్న? ఏం చేయను? ఆ సింహాచలంకి డాక్యుమెంట్స్ ఇవ్వకపోతే ఊరుకునే పరిస్థితిలోనే లేడు. ఇంటికి మనుషులతో వచ్చి గొడవ చేస్తాడు. 10 మందిలో కుటుంబం పరువు తీస్తాడు. అమ్మ శరణ్య, పని మనిషి వడ్డిస్తుంది, నువ్వు కూర్చోమ్మా. కూర్చో శరణ్య. మన ఇంట్లో పని మనుషుల్ని పెట్టింది వాళ్ళకి మనం పనిచేయడానికి కాదు, వాళ్ళు మనకి పనిచేయడానికి. కూర్చో శరణ్య. వెళ్ళమ్మా, కూర్చో. శరణ్య, అక్కడెక్కడో కూర్చుంటావే, మీ ఆయన పక్కన కూర్చో. పర్లేదు అత్తయ్య గారు. పర్లేదేంటి? ఇంకా మొగుడు పక్కన కూర్చోడానికి సిగ్గుపడుతున్నావా? మరీ ఇంత సిగ్గుపడిపోతే ఎలా చెల్లెమ్మా? కూర్చో. అనన్య, ఏంటి అలా చూస్తున్నావు? అమ్మగారికి భోజనం వడ్డించు. దర్శన్, ఏమైంది? ఏదో కొత్తమ్మాయి పక్కన కూర్చున్నట్టు అలా ఇబ్బంది పడుతున్నావేంటి? కోట్లు తీసుకురా, లేదంటే పత్రాలు తీసుకురా. బావగారు, ఏంటండి, ఇందాకటి నుంచి నేను మిమ్మల్ని గమనిస్తున్నాను. ఎందుకు ఇలా ఉన్నారు? ఎలా ఉన్నాను శరణ్య? మామూలుగానే ఉన్నాను కదా. మీరు మామూలుగా ఉంటే నా నుంచి ప్రశ్న వచ్చేదే కాదు.
మీరు ఏదో కష్టంలో ఉన్నారని మీ కళ్ళు చూస్తేనే తెలుస్తుంది. ప్రీతి అక్కతో ఏదైనా సమస్య? ఆ, అలాంటిదేం లేదు. బావగారు, సమస్య మనసులో దాచుకుంటే భారం తీరదు. చెబితేనే కదా కష్టం తీరే దారేదైనా దొరుకుతుంది. లేదు శరణ్య, ఏం లేదు. నువ్వు నన్నేం అడగద్దు ప్లీజ్. బావగారు ఎందుకు ఇలా ఉన్నారు? పైకి చెప్పుకోలేని ఏదో పెద్ద ప్రాబ్లం వల్లే ఈయన ఇలా సతమతమవుతున్నారనిపిస్తోంది. మీ నట్టింట్లో కూర్చుంటారా? తమ్ముడు, ఇంటి బయటే ఉన్నాను తమ్ముడు. వచ్చేస్తున్నానన్నా. పేపర్లతో రా. వచ్చి ఊరికే షేక్ హ్యాండ్ ఇస్తానంటే కుదరదు. పేపర్స్ తీసుకునే వస్తానన్నా. ఇరిటేట్ చేయకు ప్లీజ్. అక్కడే ఉండొస్తా. అలా చిరాకు పడతాడేంటి? వాడు నాకు బాకీ ఉన్నాడా లేదా నేను వాడికి బాకీ ఉన్నానా? ఆ, చూద్దాం. సారీ పిన్ని, నేను మీకు చాలా ద్రోహం చేస్తున్నాను. కానీ ఏమీ చేయలేని పరిస్థితి నాది. తప్పటం లేదు పిన్ని, దారి లేదు. ఈ పత్రాలు వాడికి ఇస్తే కానీ నేను వాడిని కంట్రోల్ చేయలేను. నన్ను క్షమించండి పిన్ని, క్షమించండి. అన్నా, ఇదిగోండి. సుభాష్ బేటా, మొత్తానికి ఒకే దెబ్బకి 50 కోట్ల అప్పును తీర్చేశావు.